మహారాష్ట్ర బీజేపీ కూటమిదే. జార్ఖండ్లోనూ ఎన్డీఏకే మొగ్గు. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. శనివారం అనగా 23 తేదీన రానున్న ఫలితాలు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమిదే పైచేయి అని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ ళ్లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్లు చెప్పాయి. ఒక్క లోక్ పోల్ మాత్రమే ఎంవీఏ గెలుపు వస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్ నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి. జార్ఖండ్ అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. బొటాబొటి మెజార్టీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరి హంగు వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 25కి పరిమితం అవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది.